గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మరి తెలంగాణలో టెట్ డిఏ సంబంధించి అవ్వచ్చు, మరి ఇతరత్ర నోటిఫికేషన్, అలాగే మరి ఎన్ఏవైఎస్ ద్వారా డిఎల్ఈడి చేసిన వారి తీర్పు సంబంధించి మనం ఒకసారి పరిశీలిస్తే, మరి టెట్ సంబంధించి షెడ్యూల్ జారీ చేయాలని డిఎడ్బి అభ్యర్థి సంఘం ఒక ప్రకటనలో పేర్కొన్న న్యూస్ చూడవచ్చు. మరి చాలామంది అభ్యర్థులు గత 15 రోజులుగా అడుగుతున్నారు టెట్ షెడ్యూల్పై క్లారిటీ ఇవ్వాలని. ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని చెప్తే మనం తీసుకోవడం జరిగింది. మరి కొంతమంది అభ్యర్థులు కూడా వాయిదా కూడా కోరుకుంటున్నారు. కానీ ఎక్కువ మంది 95% ఎబోవ్ అభ్యర్థులు, అంటే అప్లై చేసిన 95% అభ్యర్థులు షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరగాలని కోరుకుంటున్న విషయం తెలిసిందే. మరి అంత తగ్గట్టు మనం ప్రభుత్వ దృష్టికి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే షెడ్యూల్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అంత తగ్గట్టు సమగ్ర షెడ్యూల్ ఇస్తే మన అభ్యర్థి కూడా ప్రిపరేషన్ అవ్వడానికి సమయం ఉంటుంది. ఎందుకంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మరి 20 రోజుల షెడ్యూల్లో పేపర్ 1 పేపర్ 2 ఎప్పుడు ఉంటుంది, ఆ వీలు బట్టి ఇస్తే ఖచ్చితంగా అభ్యర్థి కూడా అంత తగ్గట్టు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉంటుంది. కాబట్టి అందువల్ల మన అభ్యర్థుల మేలు కోసం అడగడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం వాయిదాలని భావిస్తే ముందే చెప్పవచ్చు. కానీ అలా కాకుండా మరి చివరి వరకు సస్పెన్స్ ఉంటే ఖచ్చితంగా అభ్యర్థులకు కొంచెం ప్రిపరేషన్కు వేగం తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ తగ్గట్టు ఇవ్వాలంటే ఖచ్చితంగా షెడ్యూల్ జారీ చేస్తే మన అభ్యర్థి కూడా చాలా వెసులుబాటు ఉంటుంది. టెట్ కాబట్టి మరి ఈ 16-17 లోపు అధికారులు షెడ్యూల్ ఇచ్చే యోచనలో ఉన్నారు. మరి ఒకవేళ వాయిదా వేయాలనుకుంటే మరి ఇప్పుడే చెప్తే అభ్యర్థులు కూడా వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వీళ్ళని తొందరగా ఈ 4-5 రోజుల్లో ఈ టెట్ షెడ్యూల్ జారీ చేస్తే అభ్యర్థులకు ఉపశమనం ఉంటుంది. ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా తగ్గట్టు ఉంటుంది. మరి విద్యాశాఖ అధికారులు ఈ దిశగా ఆలోచించాలి. పేపర్ 1 పేపర్ 2 సంబంధించి మరి రాత పరీక్ష షెడ్యూల్ ఇస్తే అభ్యర్థులకు పూర్తిగా సన్నద్ధం కావడానికి వీలుంటుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన తేదీలను, అంటే ఆ సమయంలో వేరే ఎగ్జామ్స్ ఉంటే అవి మినహాయించి, ఇలాగ అందరు రాయారు కాబట్టి ఒక 2-3% వాళ్ళే రాసే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయో వేరు నిర్ణయిస్తే సరిపోతుందని మన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినట్టు ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఈ న్యూసే మళ్ళీ ఈరోజు కూడా టెట్ షెడ్యూల్ జారీ చేయాలి అని చెప్పి డిఎడ్బి అభ్యర్థి సంఘం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన అంశం ఇక్కడ ఉంది. మరి ఎందుకంటే జనవరి కూడా అంటే తక్కువ టైం ఉంది కాబట్టి మరొక 15 రోజుల్లో పరీక్షలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో షెడ్యూల్ ఇస్తే విద్యాశాఖ అధికారులు మధ్యాహ్నం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక మరొక న్యూస్, త్వరలో 8,000 VRA పోస్టుల భర్తీ, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్న సర్కార్, సంక్రాంతిలోగా రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ. మరి ఈ అంశం ఫైనల్ అంటే జస్ట్ మరి అంటే ప్రస్తుతం రెవెన్యూ శాఖలో ధరణి పోర్టు సంబంధించి కొత్త ప్రక్షాళన చేయాల ఉద్దేశంతో ఆ కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళు న్యూస్ ఇచ్చారు. ఇది ఫైనల్ కాదు, రాబోయే మనకు బడ్జెట్ సమావేశంలో క్లారిటీ వస్తుంది. మరి పాత VRA వ్యవస్థను VROలను తొలగించి వాళ్ళందరినీ కూడా మరి వార్డ్ ఆఫీసర్గా వివిధ సెక్షన్లో మెర్జ్ చేశారు. మరి వాళ్ళందరూ వెనక తీసుకొస్తారా లేదంటే కొత్త నోటిఫికేషన్ అని క్లారిటీ లేదు. జస్ట్ ఏంటంటే వాళ్ళు న్యూస్ రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ ఆల్రెడీ వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నారు. మరి వాళ్ళందరూ వెనక తీసుకొస్తే కొత్త నోటిఫికేషన్ మరి అవసరం ఉంటుందా లేదా, తక్కువ పోస్టులు పడతాయా, దాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అది మనకి ఇప్పుడు రేపటి నుంచి మళ్ళీ అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అయిపోతున్నాయి. అందులో రెవెన్యూ యాక్ట్ ప్రవేశపెడితే నేను క్లారిటీ వస్తుంది. లేదంటే మళ్ళీ వచ్చే సంవత్సరం మార్చిలో మళ్ళీ యథావిధిగా వార్షిక బడ్జెట్ ఉంటుంది కాబట్టి అందులో క్లారిటీ ఇస్తారు. అప్పుడు మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది. ఇదంటే మామూలుగా న్యూస్ రాశారు. ఇక మరొక న్యూస్, మరి డిఎల్ఈడి సంబంధించిన న్యూస్. మరి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు, మేము ఎన్ఏవైఎస్ ద్వారా డిఎల్ఈడి చేసాము 18 months కోర్సు, మరి ఎలిజిబుల్ ఉంటుందా అని. వాస్తవానికి డిఎస్సి టెట్ చాలామంది అప్లై చేశారు. కానీ 1:3లో వాళ్ళ నెంబర్స్ ఉన్న 1:1లో చాలామంది రిజెక్ట్ చేశారు. అంటే 1:3లో కొందరికి పెండింగ్ పెట్టడం, కొందరిని వెరిఫై చేయకపోవడం జరిగింది. మరి అభ్యర్థులు చాలామంది అడుగుతున్నారు. మరి వాస్తవానికి గతంలో కూడా నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో తీర్పు రావడం, 2023 జనవరిలో సుప్రీంకోర్టు తీర్పును మరి వాళ్ళు విద్యాశాఖ అధికారులు మేము కూడా క్లారిటీ తెలుసుకుంటే కమిషనర్ గారు అప్పుడు ఆ సుప్రీంకోర్టు తీర్పును చూసి ఈ ఆర్డర్ ప్రకారం మేము వాళ్ళకి అవకాశం ఇవ్వమని చెప్పారు. మరి అప్పుడు వాళ్ళకు అవకాశం ఇవ్వలేదు. కొంతమంది వాస్తవానికి మన రాష్ట్రంలో 20,000 మంది వరకు ఆ కోర్సు చేసినప్పటికీ టెట్ పాస్ అయితే మాత్రం అందులో కేవలం 4,000-5,000 మంది మాత్రం టెట్ పాస్ అయ్యారు. మరి అందులో కూడా డిఎస్సి చాలామంది అప్లై చేయలేదు, అప్పుడు అవకాశం లేదని. సుమారుగా ఒక 1,000 మంది అప్లై చేస్తే అందులో 1:3లో 200-300 మంది ఉన్నారు. మరి 1:1లో మాత్రం ఒక 10-20 మంది వివిధ జిల్లాల్లో, ఒక జిల్లాకు ఒక ఇద్దరు చొప్పున కొన్ని జిల్లాల్లో మొత్తానికి 20 మంది వరకు 1:1లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ మరి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వారిని పక్కన పెట్టారు. వారి ప్లేస్లో వెనక వాళ్ళని తీసుకున్నారు. మరి ఒకవేళ కోర్టు ఆర్డర్ అప్పుడే ఒకవేళ కోర్టు ఆర్డర్ అప్పుడు లేకున్నా ఖచ్చితంగా వాళ్ళకి అప్పుడు జాబ్స్ ఇచ్చేవారు.
సుప్రీంకోర్టు కాబట్టి అత్యున్నత న్యాయస్థానం కాబట్టి అప్పుడు వాళ్ళని పక్కన పెట్టారు. మరి చాలామంది ఎన్ఏవైఎస్ అభ్యర్థులు 20,000 మంది ఉన్నప్పటికీ ఎవరు కూడా 5,000 మంది మించి టెట్ అందులో పాస్ కాని వారు ఉన్నారు. అంటే ఎక్కువ మంది రాయలేకపోయారు. మరి ఇప్పుడు నిన్న వచ్చిన ఆర్డర్ ఏంటంటే సుప్రీంకోర్టు అప్లోడ్ చేసిన ఆర్డర్ ప్రకారం కూడా ఇందులో పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. మరి ఇందులో మరొకసారి కూడా విద్యాశాఖ కనుక్కుంటాం. అసలు మరి గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉంది. మరి ఇందులో కొంచెం స్పష్టత కొరవడని చెప్పవచ్చు. మరి గతంలో 2023లో ఇచ్చిన తీర్పు ప్రకారం అప్పుడు ఎన్ఏవైఎస్ సంబంధించి రెగ్యులర్‌కు సమానం కాదన్నారు. మరి వీళ్ళు ప్రాథమిక బోధనకు అర్హులు కాదని చెప్పారు. కానీ ఇందులో మాత్రం సరిగ్గా క్లారిటీ లేదు. కేవలం కొన్ని వేరే సంబంధించిన స్టేట్‌లో యూట్యూబ్ ఛానెల్‌లో చెప్తున్నప్పటికీ అందులో మనకు ఎందుకంటే క్లారిటీ ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది. గతంలో కూడా వాళ్ళు అలానే చెప్పారు. కానీ అప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ వీళ్ళు ఫాలో అయ్యి పక్కన పెట్టారు. సో, ఖచ్చితంగా దీనిపైన మనం క్లారిటీ తీసుకుందాం. మరి ఇక్కడ ఏమిచ్చారంటే వెరీన్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ కవర్డ్ బై ద రికగ్నిషన్ ఆర్డర్ డేట్ 22/9/2017. They believe the judgment and order of this court dated 28/1/2023 would come in their way if they want to make better their prospect by applying other institution for promotional eminence. అంటే మరి ఈ 2017 సంబంధించి ఇన్ సర్వీస్ వాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో జాబ్ సంబంధించి కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, ఫర్దర్‌గా ఇన్‌స్టిట్యూషన్‌లో ఇది వ్యాలిడ్ చేస్తున్నామని చెప్పారు. కానీ ఇక్కడ 2011లో తీర్పు ఇచ్చారు. మరి ఆ తీర్పు ప్రకారం మరి ప్రజెంట్ అదే ఉంటుందా? మరి దాన్ని సస్పెండ్ చేశారా అని క్లారిటీ కొంచెం ఇవ్వాల్సి ఉంది. ఇందులో రాశారు ఎంప్లాయిడ్ 10/8/2017 వీఆర్ దేర్‌ఫోర్ నాట్ ఇన్క్లూడ్ అని. ఖచ్చితంగా దీనికి సంబంధించిన క్లారిటీ తీసుకుంటాం. మీరైతే అభ్యర్థులు టెట్ అప్లై చేయడానికి, డిఎస్సి అప్లై చేయడానికి ఎలాంటి సందేహం లేదు. ఈ కోర్టు తీర్పు ఎలా ఉన్నా ఖచ్చితంగా మీరు టెట్ కూడా అప్లై చేసిన వాళ్ళు ప్రిపేర్ కావచ్చు. ఫ్యూచర్‌లో డిఎస్సి నోటిఫికేషన్ రాబోయే డిఎస్సి వచ్చినా మీరు ప్రిపేర్ కావచ్చు. కానీ అప్పటి వరకు ఖచ్చితంగా క్లారిటీ తీసుకున్న విద్యాశాఖ అధికారుల నుండి. ఇప్పుడైతే ఇది ఇచ్చారు. కానీ ఇందులో కొంచెం స్పష్టత మాత్రం కొరవడిందని చెప్పొచ్చు. మరి 100% గత జడ్జిమెంట్ కొట్టేసారా అంటే అది కొంచెం క్లారిటీ మిస్ అయింది. ఖచ్చితంగా ప్రజెంట్ మాత్రం కొంచెం హోప్స్ ఉన్నాయని చెప్పొచ్చు. మీరు ప్రిపేర్ అయింది బెటర్. ఖచ్చితంగా విద్యాశాఖ కమిషనర్ నుంచి క్లారిటీ తీసుకుంటాం. ప్రజెంట్ టెట్ అయితే అప్లై చేశారు. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సో, ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్. ఇంకా మిగతా ఏం అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా అత్యున్నత సంబంధించి విద్యాశాఖ అధికారులకు క్లారిటీ తీసుకుని మాత్రమే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. టెట్ సంబంధించి మాత్రం ఖచ్చితంగా అభ్యర్థులు ప్రిపేర్ అయ్యి రాబోయే డిఎస్సికి పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతే అభ్యర్థులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.